బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇయ్యవలెను. దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమించును అని దేవుని వాక్యంలో 7వ వచనములో కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 9వ అధ్యాయములో దైవజనుడు అపోస్తలుడైన పౌలు గారు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. దేవుని సన్నిధిలో ఏమని చెప్తున్నాడు అంటే, సనుగు కొనకయు బలవంతముగా కాకయు ప్రతి వాడును తన హృదయములో నిశ్చయించుకొనిన ప్రకారము ఇయ్యాలి. ఎందుకంటే దేవుడు ఉత్సాహముగా ఇచ్చువానిని ప్రేమిస్తాడు. క్రీస్తులో నా ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుని యొక్క సన్నిధిలో, దేవుని యొక్క పరిచర్యలో, దేవుని యొక్క సముఖములో అనగా ఆధ్యాత్మికమైన విషయాలలో మనం ఎలా ఉండాలి అంటే ఉత్సాహంగా ఉండాలి. ఎట్లుండాలి? ఉత్సాహముగా ఉండాలి. మనలో సనుగు కొనుట ఉండకూడదు. మనలో బలవంతులుగా ఇచ్చేదిగా చేసేదిగా ఉండకూడదు. మనలో ఉండవలసింది ఏమిటంటే మన హృదయములో నిశ్చయించుకొని అనగా సిద్ధపడి మనస్ఫూర్తిగా మనపూర్వకముగా దేవునికి మనం ఏదైనా చేయాలి. దేవునికి స్తోత్రం. అప్పుడు దేవుడు మనలను ఆశీర్వదిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని వాక్యములో జ్ఞాపకం చేయబడుతున్నటువంటి మాట, దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఉత్సాహముగా ఇచ్చువారిని ఆయన ప్రేమించును అని రాశాడు. ఈరోజు దేవుడు నిన్ను ప్రేమించాలి అంటే నువ్వేం చేయాలి? ఉత్సాహముగా ఇవ్వాలి. ఉత్సాహముగా దేవుని సన్నిధిలో దేవుని ఆరాధించాలి. అనగా ఆధ్యాత్మికమైన విషయాలలో నువ్వు ఎలా ఉండాలి? ఉత్సాహముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చేతులు ఉన్న బదిలించి వచ్చారు కన్నా. నా ప్రియమైన దైవ జనాంగమా, దేవుడు ఎవరిని ప్రేమిస్తున్నాడు? ఎవరైతే దేవునికి ఉత్సాహముగా ఇస్తున్నారో వారిని ఆయన ప్రేమించుచున్నాడు. ఇచ్చేటువంటి వారిలో కొంతమందిలో సనుక్కుంటూ ఉంటారు, కొంతమంది. కొన్నగా సహోదరుడి దగ్గరికి, అయ్యా మీటింగ్స్ కదా కానుకివ్వు అని అడిగారట. వెళ్ళి ఇంటికి వెళ్ళి అడిగితే వాడు బట్టలన్నీ నింపుకొని ఒక తువాలు చుట్టుకొని మొలకు ఒక కండవ చుట్టుకొని బాగా పట్టున్నది నా మీద ఎక్కువ. ఆ అబ్బాయికి ముందు ఒక చిన్న టేబుల్ పెట్టుకొని దాని మీద 2 మందు సీసాలు పెట్టుకొని తాగుతా, ఏది అవసరం అది ఇచ్చేయండి చూద్దా అని చూసి, ఇంత ఎత్తే ఎవడిస్తాడురా, ఎట్టెత్తారా, దేవుడేమన్నాడు రా అని వీళ్ళు మాట్లాడుకుంటూ ఉంటే నేను విన్నా. వాళ్ళలో ఒక సహోదరుడు ఉన్నాడు, వాడికి ఒక రోజు మందు ఖర్చు కాదురా ఈ మీటింగ్కి వాడు ఇచ్చే కాదుగా. చూసారా ఆ దరిద్రుడు ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడానికి ఎంత ఖర్చు పెడుతున్నాడో చూడండి. దేవుని పని కొరకు ఇవ్వటానికి వెనకాడుతున్నాడు. దరిద్రుడు కదా, ఏం చెప్పడు. ఇది ఖాళీగా ఉంది, ఎవరు దగ్గరతో తెలియదు. దరిద్రుడు కాదుగా, మంచోడా? నిష్ఠ దరిద్రుడు నా లెక్కలో, పరమ దరిద్రుడు నా లెక్కలో. అక్కడ తీరిందా? ప్రచారానికి తనకు ఉదాహరణ పోతురే తొందరగా ప్రార్థనకి ఎందుకు వెనకడుతున్నారు? శ్మశానానికి పోయినంత ఉత్సాహం
దేవుని సన్నిధికి రావటానికి ఉన్నట్లా ఒకరికి ఎదాకు మనంతన అప్పుడు డబ్బులు వస్తాయి. ఆ తర్వాత దేవుని మందిరానికి వస్తే ఏమవుతాయి? ఏ ఊపు పిలిచావు నువ్వు జనాన్ని? ఎప్పుడన్నా ప్రార్థనకు కానీ ఈ మందిరం కాడ పనిచేద్దాం రండి అని కానీ ఎప్పుడన్నా పిలిచారు? ఊపుగా పిలిచాడు బాబు. ప్రచారానికి పోయారు. ప్రార్థనకేందో వెనకాడతారు, వెనకొస్తారు, నిదానం ఉంటారు. దేవుడు ఎట్లా ఆశీర్వదిస్తాడు అనుకుంటున్నారు? దేవుడు ఎలా ప్రేమిస్తాడు అని మీరు అనుకుంటున్నారు? బైబిల్లో ఏమని రాయబడుతుంది అంటే, ఉత్సాహముగా ఇచ్చువారిని ఆయన ప్రేమించును. దేవుని ఎవరు మాట్లాడుతున్నారు? దేవుని సన్నిధిలో, దేవుని సముఖంలో, దేవునికి సంబంధించిన ఆధ్యాత్మికమైన విషయాలలో దేవుని పిల్లలైన వారందరూ కూడా ఎలా ఉండాలి? ఉత్సాహముగా ఉండాలి. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. ఎలా ఉండాలట? ఉత్సాహముగా ఉండాలి. ఉదయం 5:30కు పెట్టినా అదే తంతు, 9 గంటలకు పెట్టినా అదే తంతు. బతుకులు మారిపోయేది. ఆత్మీయ విషయాలలో నీరసంగా, నిరుత్సాహంగా, లెక్కలేనట్లుగా, ఇష్టం లేనట్లుగా, మనస్సు లేనట్లుగా ఉండకూడదు. ఎలా ఉండాలి? ఉత్సాహముగా ఉండాలి. ఎందుకు? మన దేవుడు ఉత్సాహముగా ఎవరుంటారో ఆయన సన్నిధిలో ప్రార్థించేవాడు కానీ, పరిచర్య చేసేవాడు కానీ, దేవునికి ఇచ్చేవాడు కానీ, దేవుని కొరకు ఏదైనా చేసేవాళ్ళు కానీ, దైవ సంబంధమైన విషయాలలో ఎవరు ఉత్సాహముగా ఉంటారో వారిని ఏం చేస్తాడంటే ఆయన ప్రేమిస్తాడు. దేవుడు ప్రేమించకుండా లోకముని ఎంత ప్రేమించినా నష్టమే, మోసమే. దేవుడు ప్రేమిస్తే ఆశీర్వాదం, దేవుడు ప్రేమించకపోతే మోసం. నష్టపోతావు, అవస్థల పాలవుతావు, అవమానాలు పాలవుతావు, ఆశీర్వాదాలను కోల్పోతావు, దేవుని సన్నిధికి దూరం అవుతావు. ఏ సండే స్కూల్కి పోలేదు నువ్వు? చెప్పు, సండే స్కూల్కి వెళ్ళలేదా? మాట్లాడవా? మరి చెప్పు, సండే స్కూల్కి పోలేదా? నువ్వు చక్కని అయిపోయినావు. నేను నుంచోబడి నువ్వు పంపిస్తావు ఏందయ్యా? నుంచో. నువ్వేంది పంపిస్తావు? నుంచో. మీ అమ్మకి, మీ నాన్నకి తెలియదు సండే స్కూల్కి పంపాలని, నీకు తెలియదు సండే స్కూల్కి రావాలని. నువ్వు చక్కని ఉత్సాహముగా ఇచ్చేవారిని దేవుడు ఏం చేస్తారట? ఇలా ఎంతమంది పిల్లలు సండే స్కూల్లో ఉన్నారు? చేతికి ఎత్తండి. మా పిల్లలు సండే స్కూల్లో ఉన్నారు అన్న చేతికి ఎత్తండి. మరి మా మీ పిల్లలే ఏమి ఏమో లేకపోతే వచ్చా స్కూల్కి అయితే రెడీ చేసి పంపట్లా. నేరుగా పోయి సండే స్కూల్లో కూర్చో, ఇంటికి పోవాలి. సో మంచి జ్ఞానం ఇస్తాడు, విద్యలో దేవుడు ఆశీర్వదిస్తాడు. స్తోత్రం చెప్పండి. జ్ఞాపాల పిల్లలకి మనం లెక్కలేనితనంగా, భయభక్తులు లేకుండా మనం పెంచకూడదు. భక్తి నేర్పాలి. నీ మాట వినకపోతే ఏం చేస్తావు? దేవుని వాక్యంలో రాయబడుతున్నటువంటి మాట, నా ప్రియమైన సహోదరి సహోదరులారా, ఉత్సాహముగా ఇచ్చువారిని దేవుడు ఏం చేస్తాడట? ప్రేమిస్తాడు. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి?
అది ఆరాధన కానీ, క్రమకూడికి కానీ, ఉపవాస ప్రార్థన కానీ, పరిచర్య కానీ, మరొకటి దేవునికి ఇవ్వడం కానీ, ఆధ్యాత్మికమైన విషయాలకు సంబంధించిన ప్రతి విషయంలో ఉత్సాహముగా ఉండాలి. ఉత్సాహముగా ఉండాలి. అప్పుడు దేవుడు నీ ఉత్సాహమును చూసి ఆయన ఏం చేస్తాడు? నిన్ను ప్రేమిస్తాడు. దేవుడు ప్రేమించకుండా లోకములో ఉన్న మనుషులు నిన్ను ఎంత ప్రేమించినా వ్యర్థం. కానీ బాధాకరమైన విషయం ఏంటంటే, దేవుడు ప్రేమించినా ప్రేమించకపోయినా లోకం ప్రేమిస్తే చాలనుకుంటున్నారు, మనుషులు ప్రేమిస్తే చాలనుకుంటున్నారు. చూసారా? దేవుని ప్రేమ కంటే వీళ్ళకి ఏ ప్రేమ ముఖ్యమైంది? మనుషుల ప్రేమ. అవంతిగా మాట్లాడకండి. ఏదైనా అవసరం ఉంటే బయటికి వెళ్ళండి, మాట్లాడుకోండి. మీరు మనుషులను చాడు చేసుకొని కూర్చొని మాట్లాడుకున్నా ఏడున్న సేవకుడు. మీటింగ్ వల్ల కూడా ఏదో తెగ తిరుగుతున్నారు. నాకు అనిపించింది, అనకూడదు కానీ ఉచ్చపడ్డామని దిగిందామనిపించింది. భయభక్తులు కలిగి ఉండాలి దేవుని సన్నిధిలో. ఓవరక ఎందుకు వస్తాయి అంతలా పాస్? నాకు అర్థం కాదు. వచ్చింది ఎంతసేపు అవుతుంది, వస్తా పేపాలు ఏమైనా దారి వచ్చా. అదొక స్టైలు. మళ్ళా పోయేవాళ్ళు ఒక్కడి వారు 5 కలిసిపోతుంటారు. ఎంత ఇబ్బంది పడ్డారో తెలుసు సేవకులు. ఎన్నిసార్లు చెప్పినా ఇంతే. దేవుని సన్నిధి అది. వేడకన్నా కంపెనీకి పోయి ఏదైనా పనికి వెళ్ళో ఒక టైం ఇస్తాడు. ఆ టయానికి మాత్రమే నువ్వు నీ కాలకృత్యాలు తీర్చుకోవడానికి వెళ్ళాలి. నీ అవసరం తీర్చుకోవడం. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తానంటే పర్మిషన్ ఎవరు, అవకాశం ఎవరు? మనం దేవుని సన్నిధిలో గడిపే విధానాన్ని బట్టే మన భక్తి ఏదో అర్థమైపోద్ది. మనం ఎంత భక్తి పూర్వలు అర్థమైపోద్ది. ఒక్క మీద తిరుగుతారు మీటింగుల్లోకి వచ్చి, ప్రార్థనలో కూర్చొని. మంచి పద్ధతి కాదు అసలు, క్రమం కాదు అసలు. అది దేవుని కనపరిచే విధానం కాదు అసలు. అది ఎన్నిసార్లు చెప్పుకుంటాము. వాక్యం ప్రారంభించిన తర్వాత పోతుంటారు. ముందేమైంది? భయభక్తులు లేని శాస్త్రాలు చేయకూడదు. భయభక్తులు లేని వ్యక్తులుగా ఉండకూడదు. దేవుని గౌరవించాలి, దేవునికి భయపడాలి. దేవుని వాక్యంలో రాయబడుతున్న మాట, ఉత్సాహముగా ఇచ్చు వారిని దేవుడు ఏం చేస్తాడట? ప్రేమిస్తాడు. దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి? ఉత్సాహముగా ఉండాలి. ఎలా ఉండాలి? ఉత్సాహంగా ఉండాలి. భక్తులు పాడాడు, ఉత్సాహగానము చేసేదము గణపరచెదము. దేవుని సన్నిధిలో ఎలా ఉండాలట? అందరూ చెప్పాలి. ఎలా ఉండాలట? ఉత్సాహముగా ఉండాలి. ప్రతి విషయంలో మనలో ఏం కనపడాలి?
ఉత్సాహం కనపడాలి, అత్యుత్సాహం కాదు. మళ్ళా అత్యుత్సాహం అంటే ఏంటంటే ఆడ ఒకటి చెప్పి ఇంకోటి చేస్తుంటారు. అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు కొంతమంది. నా గాంగా అవకాశం దొరికింది, నా గాంగా ఇప్పుడు అవకాశం ఉంది, నా గాంగ ఇప్పుడు వీలు ఉంది అని అత్యుత్సాహాన్ని ప్రదర్శిస్తుంటారు కొంతమంది. అత్యుత్సాహం పనికిరాదు, అత్యుత్సాహాన్ని ప్రదర్శింపకూడదు. ఏం కలిగి ఉండాలి? ఉత్సాహంగా ఉండాలి, అత్యుత్సాహంగా ఉండకూడదు. మూడవ దినం వర్తమానాన్ని విన్నారు, వినిన వారికి అర్థమవుతుంది. మీరు ఎంతమంది వచ్చారో నాకైతే తెలియదు, కానీ నా కనిష్టంగా నిండిపోయా. ఏంటంటే దేవుడి చిత్తాన్ని కాక మన ఇష్టాన్ని మనము ఎన్నుకున్నప్పుడు అన్ని ఆశీర్వాదకరంగానే ఉంటాయి. కానీ ఏం కోల్పోతున్నాం? మధ్యాకాశంలో ప్రభువుని ఎదుర్కొనే అవకాశాన్ని కోల్పోతున్నాం. నువ్వు అత్యుత్సాహాన్ని ప్రదర్శించి చేసినప్పుడు అన్ని బాగానే ఉన్నట్లుగా ఉంటాయి, కానీ నువ్వేం కోల్పోతున్నావు? నీ అత్యుత్సాహమును వచ్చి మధ్యాకాశములో ఆ ప్రభువుని ఎదుర్కొనే భాగ్యాన్ని కోల్పోతున్నావు. ఉత్సాహంగా ఉండాలి, అత్యుత్సాహాన్ని ప్రదర్శించకూడదు. దేవుని సన్నిధిలో మనం బహు భయభక్తులు కలిగి జీవించాలి. దేవునికి స్తోత్రం కలుగును. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఏముండకూడదు? సనుగు కొనకయు బలవంతముగా కాకయు, సనుగు కొనకయు బలవంతముగా కాకయు. సనుగు కొనక బలవంతముగా కాక ప్రతి వాడు తన హృదయములో నిశ్చయించుకున్న ప్రకారము ఇవ్వాలి. దేవునికి ఇవ్వాలి. అది ఎలా? ఉత్సాహముగా దేవునికి ఇవ్వాలి. రెండు వైపులు తీసుకుంటే అటులో ఒకవైపు అని ఇవ్వద్దు, అటులో ఒకవైపుని అని తీసుకోవడమే తప్పు. తీసుకున్నావుగా రెండు వైపులా. దేవునికి ఇవ్వడంలో, దేవుని ఘనపరచడంలో, దేవుని మహిమపరచడంలో ఉత్సాహం లేదు, ఉత్సాహం లేదు. దేవుడు ఎలా ప్రేమిస్తాడు? దేవుడు నిన్ను ప్రేమించాలి అంటే, దేవుడు నీ జీవితాన్ని ప్రేమించాలి అంటే, దేవుడు నీ కుటుంబాన్ని ప్రేమించాలి అంటే ఏం చేయాలి? నువ్వు ఆయన సన్నిధిలో ఉత్సాహముగా ఉండాలి. ఏందో కొంతమంది మోకాలను నల్లగా పెంచుకుంటారు, సిగరెట్లు పొరట్లాడుతూ ఉంటారు, మంగళం బొచ్చులాగా నల్లగా మాడిపోయి ఉంటారు. ఏదో పని అవుతారు అనుకుంటారో, పరిచయం చేయాల్సి వచ్చింది అనుకుంటారో, ఏందో నాకు అర్థం కాదు. వీళ్ళ పద్ధతులు, వీళ్ళ విధానాలు, వీళ్ళ భక్తి, వీళ్ళ క్రియలు, వీళ్ళ శాస్త్రాలు కొంతమంది అలా ప్రవర్తిస్తూ ఉంటారు. లోకం విషయంలో చాలా ఉత్సాహంగా ఉంటారు. మధ్య చాలా వైరల్ అయిపోయినాయి కదా. ఎలక్షన్ మూమెంట్లో చాలా మంది పిల్లలు, పెద్దోళ్ళు, ముసలోళ్ళు, ముసకోళ్ళు, మోన్నవాళ్ళు, వాళ్ళు వీళ్ళు అందరు జనాలు కొడుకుని తెగ గుర్తున్నారు. ఎవరు పాటు పెట్టుకున్నారు తెగ గుర్తున్నారు. దేవుని మందిరంలో, దేవుని సన్నిధిలో, దేవుని ఆలయంలో ఒక్క పూటన్న పరిచయం చేశా. మీటింగ్లో ఒక్క ఇస్తరాకన్నా తీసా. ఒక గ్లాస్ అన్న గ్రౌండ్లో పడ్డ తీసి అవతలు పెట్టా. ఎదాలు ఎరవబాకండి, ముక్కులు చిట్లీ బాకండి, మూతి నిలబెట్టబాకండి. మేమన్నీ చదువుకొని వచ్చాం. దేవుని మాటకు లోబడితే, సేవకుని మాటకు లోబడితే నీవు, నీ కుటుంబం దీవెనకరంగా ఉంటుంది. కొన్ని వారం చెప్పాను కదా, నా వంటి ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టిస్తాడు,
సమస్త విషయములలో, సర్వ విషయములలో ఆ ప్రవక్త మాట మీరు వినాలి. వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనం అవుతాడు అని జ్ఞాపకం చేశాడు. దేవుని మాట వినాలి. దేవుడు అభిషేకించి పంపినటువంటి ఆయన సేవకుని యొక్క మాట మనము వినాలి. వాక్యం చదువుతుంటే కొంతమందిలో అనుకుంటున్నారు దేవుడు అందరిని చూస్తున్నాడు. ఎందుకు నువ్వు ముట్టిస్తున్నావు? ఎందుకు నువ్వు ముక్కు వినబెడుతున్నావు? ఎందుకు నీకు అసహనంగా ఫీల్ అవుతున్నావు? దేవుని మాటకు లోబడవా? దేవుని వాక్యానికి లోబడవా? ఎందుకు దేవుని వాక్యాన్ని వింటూ అంత అసహనంగా ప్రవర్తిస్తున్నావు? ఎందుకు? దేవుని ఆశీర్వాదం వద్దా? వాక్యాన్ని వినేటప్పుడు కూడా ఎలా ఉండాలి? ఉత్సాహంగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. వాక్యాన్ని వినేటప్పుడు కూడా ఉత్సాహంగా ఉండాలి. అంటే దేవునికి సంబంధించిన దైవ సంబంధమైన ప్రతి విషయాలలో కూడా ఎవరైతే ఉత్సాహముగా ఉంటారో వారిని దేవుడు ప్రేమిస్తాడు. మనుషులు ప్రేమించకపోయినా పర్వాలా, లోకము ప్రేమించకపోయినా పర్వాలా, ఇరుగు పొరుగు వారు ప్రేమించకపోయినా పర్వాలా, ఎవరు ప్రేమిస్తే చాలు? దేవుడు ప్రేమిస్తే చాలు. చెప్పడం ప్రభునామాన్ని మహిమ యేసుకే కలుగునుగాక. హల్లెలూయా. మీ పొద్దుగా డాడీ చెప్పే చేతులు ఎత్తట్లేదు మీరు. హల్లెలూయా చెప్పేటప్పుడు చేతులు ఏమైనా ఇరిగినాయా, అటుగా నొప్పులు వచ్చినాయా? నేను ఆడ చెప్పేది పొద్దుగు ఇంకా నీకు చెప్పుకుంటూ పోతే వాక్యం ఎప్పుడు చెప్పేది? నీకు ఉండాలి కానీ ఆ ఉత్సాహం. దేవుని మందిరంలో ప్రార్థనలో కానీ, ఆరాధనలో కానీ, పరిచర్యలో కానీ, కానుక విషయంలో కానీ, వాక్య పరిచర్య విషయంలో కానీ, ఏ విషయంలో కూడా అసహనముగా ఉండకూడదు. అసహనముగా ఉండకూడదు. ఎట్లుండగా ఉత్సాహంగా ఉండాలి. పడతాను చింతలు మరుచుదను కదా, నీ సన్నిధిలో నేను స్తుతించి ఆనందించడం. నా చింతలన్నీ అన్నీ మర్చిపోవాలి దేవుని సన్నిధిలో. ఆమె సంతోషముగా, శ్రద్ధగా, ఉత్సాహముగా ఆయన సన్నిధిలో మనము గడపాలి. మహిమ యేసుకే కలుగునుగాక. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నిర్గమకాండ పుస్తకము 35వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. నిర్గమకాండ పుస్తకం 35వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకుందాం. మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా బుద్ధి పుట్టిన ప్రతి వాడు యెహోవా సేవ నిమిత్తము బంగారము, వెండి, ఇత్తడి, ఇక్కడ కొన్ని విషయాలు జ్ఞాపకం చేస్తూ వచ్చాడు. 35వ అధ్యాయం అంతటిలో కూడా మనం జ్ఞాపకం చేసుకుంటూ వస్తే పిల్లగా దేవుని కొరకు అర్పణ ఇవ్వాల్సిన మాటను జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. 4వ వచనం కూడా మనం చదివితే, మరియు మోషే ఇశ్రాయేలీయుల సర్వ సమాజముతో ఇట్లా నేను యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయండి. మీరు మీలో నుండి ఎవరికి? యెహోవాకు అర్పణ పోగు చేయాలి. అర్పణ అనగా కానుక పోగు చేయాలి. ఎవరి కోసం అది? ఎవరి కోసం అది? యెహోవా కొరకు అన్నాడు. ప్రైజ్ ది లార్డ్. ఎవరి కోసం అట? ఏం మౌనిక మీ అమ్మాయిని ఆదరిస్తాను. అదే అక్కడ కూర్చుంది. సారీ అమ్మ, అక్కడ కూర్చుంటారు. స్తోత్రం చెప్పండి ఒకసారి. మీకు నా మీద ఎంత ప్రేమ ఉన్నా పైకి మాత్రం నవ్వుతానండి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. ప్రేమకు వ్యతిరేక బాధ ఏంది? ఉందా? అంటే తొందరగా చెప్పారు. స్తోత్రం చెప్పండి.
నాకు మీలో ఎవరి మీద కోపం ఉండదు. ప్రార్థనకు సరిగా రాకపోతే కోపం. మీరు సరిగ్గా కానుగిలిగిపోయినా పట్టించుకోకపోయినా పెద్ద పట్టించుకోను కానీ నేను దేవుని సన్నిధికి సక్రమంగా రాకపోతే వచ్చిన తర్వాత క్రమంగా ఉండకపోతే కోపం. అట్లాంటి వాళ్ళతో నాకు వందనాలు కూడా చెప్పబుద్ధి పుట్టదు. అలాంటి వాళ్ళు నీకు పలకరించే బుద్ధి పుట్టదు కదా. అలాంటి వాళ్ళతో వాళ్ళు వచ్చేదన్నా మాట్లాడుతున్నా నాకు కూడా మాట్లాడబుద్ధి పుట్టదు. ఎందుకు? దైవికమైన విషయాల్లో అశ్రద్ధ చూపిస్తూ లోక సంబంధమైన విషయాల్లో శ్రద్ధ చూపిస్తూ ఉండే వ్యక్తులంటే నాకు నచ్చదు. మొదట దైవికమైన విషయాలలో శ్రద్ధ ఉండాలి, ఆ తర్వాత శరీర సంబంధమైన విషయాలలో శ్రద్ధ ఉండాలి. అది కూడా అవసరం. మొదట ఏ ప్రాముఖ్యం? మొదట ఏం చేయమన్నాడు? నా రాజ్యమును నా నీతిని వెదకండి, అప్పుడు మీకు ఏం కావాలో అవన్నీ అనుగ్రహించబడతాయి. మీ శరీరమునకు మీ ప్రాణములకు ఏం కావాలో అవన్నీ నేను ఇస్తా. మొదట మీరు ఏం చేయాలి? నా రాజ్యమును నా నీతిని వెదకండి. ఇక్కడ భక్తుడైన మోషే చెప్తున్నాడు, యెహోవాకు అర్పణ పోగు చేయండి. యెహోవా సెలవిచ్చిన మాట ఇది, దేవుని యొక్క ఆజ్ఞ ఇది. ఎవరి కోసం అంటే అర్పణ? ఎవరి కోసం అంటే కానుక? యెహోవా కొరకు అర్పణ పోగు చేయాలి. యేసు ప్రభువు యెరూషలేమునకు ప్రయాణం వెళ్తున్నటువంటి సందర్భంలో ఆయన యెరూషలేము దగ్గరలో ఉన్న బేతనియ అనబడిన గ్రామాలకు వచ్చినప్పుడు తన శిష్యుల్లో ఇద్దరిని చూసి అనగా పిలిచి వారితో చెప్పాడు, ఎదుట ఉన్న గ్రామాలకు వెళ్ళండి, అక్కడ ఇంటి బయట తలవారిట కట్టబడి ఉన్న ఒక గాడిద పిల్ల మీకు కనపడుతుంది, దాన్ని విప్పి తోలుకొని రండి. ఏ మనుష్యుడు ఎప్పుడు దాని మీద కూర్చుండలేదు. ఎవరైనా మీరు దాన్ని విప్పుతున్నప్పుడు ఎందుకు మీరు గాడిద పిల్లను విప్పుతున్నారని అడిగితే అది ప్రభువునకు కావలసి ఉన్నదని చెప్పండి. తక్షణమే వారు దానిని ఇక్కడికి తోలి పంపిస్తారు. ప్రభువునకు కావాలి అంటుంటే నీలో నాలో ఏ విధమైన సందేహం, సనుగు, గొనుగు ఉండకూడదు. ఉంది అంటే మనం దేవుని ప్రేమించడం లేదు, దేవునికి భయపడటం లేదని అర్థం. ఆంటీ లేపండి, ఆరాధన అంటే లేపండి, ఆరాధన ఉన్నాం చెప్పండి, సోదరు చెప్పండి. హల్లెలూయా. రోజు నిద్రపోక అక్కడ 7 వచ్చిన నిద్ర వస్తుందా? అప్పుడప్పుడు అక్కడ కూర్చుంటుంది, అది సంగతి. సోదరు చెప్పండి. హల్లెలూయా. అందరు మీటింగ్లో చెప్పులు దూరం గిడిచి వస్తుంటే బైబిల్తో పాటుగా ఒక తల్లి బైబిల్తో పాటుగా చెప్పులు తగిలించుకొని బైబిల్తో పాటు చెప్పులు కొట్టుకొని మీటింగ్లో తీసుకొచ్చి బైబిల్ అని పక్కన పడేసి ముందు పరదా కింద చెప్పులు దాచి పెట్టుకుంటుంది. ఏడనే ఉన్నమ్మా, ఈ పక్కనే ఉన్నమ్మా. నేను తర్వాత భోజనాలు చేసినప్పుడు వచ్చి అడిగా, ఏమ్మా అంత ప్రాముఖ్యం బైబిల్తో పాటు చెప్పులు తీసుకొచ్చి బైబిల్ పెట్టే స్థలంలో చెప్పులు పెట్టింది. చెప్పకూడదు దేశమంటి, ఈ దరిద్రం కాదా? చెప్పులు ఎంత? చెప్పులు భాగ్యం ఎంత? ఇక ఏ దేశంలో అవి లండన్ నుంచి ఏమైనా వచ్చినాయా? ఇక ఏ దేశంలో దొరకవా? అందరూ బైబిల్ పెట్టుకుంటారు ఎక్కడ? ఇది మాట్లాడరు, అవునా కాదా? నువ్వు బైబిల్ పెట్టుకున్న స్థలంలో తీసుకుని చెప్పులు పెడతావేంది? నీ యొక్క ఆలోచన అంతా, నీ తలంపంతా వాక్యం మీద, మీటింగ్ మీద లేదు. దేని మీద ఉంది? చెప్పుల మీదనే. దరిద్రం ఇదంతా, దరిద్రపు సంస్థలు ఇవన్నీ, దరిద్రపు అలవాట్లు ఇవన్నీ. ఇంక అడిగితే చెప్పలే పోతే, నేను అడిగితే చెప్ప పోతే నువ్వు అపోయేది. నువ్వు పోతే ఎవరు తీసుకుంటారు? నువ్వు పోతే ఎవరు తీసుకుంటారు అంటున్నా. వాటి పద్ధతులు మార్చుకోండి. దేవుని సన్నిధిలోకి మీటింగ్లోకి వస్తా, మీటింగ్లో కూర్చునే వ్యక్తిని చెప్పులు తీసుకొచ్చి నీ దగ్గర కూర్చోబెట్టుకున్నావంటే నువ్వేంటి అసలు? పిల్లలు ఎవరన్నా చెప్పులు మెమరీలో వేసుకొని వచ్చారనుకో ఏమంటారు మీరు? ఏమంటారు? చెప్పులు ప్రభు, చెప్పులు ప్రభు రాకూడదు చెప్పులతో ఈ ప్రభు అని అంటారు. నాకు అనిపించింది ఇక్కడ కూడా ఒక జత 2 జతలు ఎప్పుడన్నా పోవటం కానీ మొదలుపెట్టిన ఒక వర్షం 2 వారాలు ఈ తల్లి
ఇక అవసరమైతే నా దగ్గర తీసుకొచ్చి చూస్తుండని చెప్పచ్చు. అంత ముదిరిపోయారనమాట, అంత తెలివి మీరిపోయారు. చూస్తుండి నా చెప్పులు, నేను చెప్పులు కాపలా కూర్చోవాలని ఎక్కనా. దరిద్రపు అలవాట్లు, దరిద్రపు చేష్టాలు, దరిద్రపు క్రియలు తప్పితే మీటింగ్ డబ్బులన్నీ నా బ్యాగ్లో ఉంది. లేదు నా బ్యాగ్ ఇప్పుడు ఒక బ్యాగ్, ఈ బ్యాగ్లో ఏడాది స్టేజ్ మీదనే ఉంటుంది. రాత్రి మొగులు నాణ్యం ఉండదు, డబ్బులు లక్షల రూపాయలు ఉన్నాయి దాంట్లో, అక్కడే ఉంటుంది. ఏ శాఖతో బైబిల్ పెట్టే స్థలంలో చెప్పులు పెడతావు. మోసే, నీవు నిలుచున్న స్థలము పరిశుద్ధమైన స్థలం, నీ చెప్పులు విప్పు అని ఆయన చెబుతుంటే వీళ్ళు చెప్పులు ఎత్తుకొస్తున్నారు లోపలికే. భక్తిహీనుల చెప్పులు విప్పాలి. ఎక్కడ విప్పాలా? పరిశుద్ధ స్థలానికి నిలుపు చేయాలి. 2-3 సార్లు అడిగే సమయం రాదు. చెప్పులు స్టాండ్ చేయించాలి. మనం చెప్పులు స్టాండ్ చేస్తే ఎంత అవుతుంది? ఎందుకు చెప్పులు అక్కడ కనపడకూడదు, ఒక క్రమంలో ఉండాలి. ఎవరి వచ్చి చూసినా కానీ పద్ధతి క్రమం అట్లా ఉండకూడదు. ఎక్కడ పడితే అక్కడ విడిచి ఎటు పడితే ఉండకూడదు. తెలుసా? 2-3 సార్లు అడుగుంటారు కదా, ఎస్టిమేషన్ ఎంత ఒక చెప్పయ్యా చెప్పులు స్టాండ్ అంటే, అయ్యా నువ్వు చెప్పినట్టుగా చెప్తేనేమో సింపుల్గా అయింది, నేను చెప్పినట్టుగా చెప్తేనేమో చాలా అయింది అన్నాను. ఈ రెండింటికి తేడా ఏంటంటే, నేను చెప్పినట్టుగా చేస్తే కొద్ది కాలమే ఉంటుంది, ఆ సహోదరుడు చెప్పినట్టుగా చేస్తే ఎక్కువ కాలం ఉంటుంది. కొద్ది కాలం ఉండేదాన్ని చేసి ఇబ్బంది పడే కంటే ఎక్కువ కాలం ఉండేదాన్ని చేద్దామనయ్యా, సరే మెటీరియల్ సమకూరుద్దామని ప్రార్థన చేస్తా ఉన్నా. ఎవరికన్నా అవకాశం ఉండి ప్రేరేపించబడితే చెప్పులు స్టాండ్ కొరకు సమర్పించుకోండి. లచ్చయిద్దా? చెప్పులు స్టాండ్ లచ్చయిద్దా అనుకుంటున్నారేంటి? 4-5 వేలు 5-6 వేలు అయిపోతుంది. ఆ అవకాశం ఇప్పుడు మన దగ్గర లేక ఆగిపోయినా వ్యక్తిని చాలాసార్లు అన్నా ఆ సహోదరుడితో, చెప్పులు స్టాండ్ చేయాలి, చెప్పులు స్టాండ్ చేయాలి. దేవుని సన్నిధి ఇది, దేవుని ఆలయం ఇది, దేవుని పరిశుద్ధమైన స్థలం ఇది. దేవుని పరిశుద్ధమైన స్థలం అని మనము గిరినిలో ఉన్నాము. దేవుని పరిశుద్ధమైన స్థలం అనేది మనం ఏర్పాటు చేసుకున్నాం, దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి మనం చాలా జాగ్రత్త. అపవిత్రమైనది ఏది కూడా మనము చేస్తాం. ఇప్పుడు వస్తూ ఉండే ఒక సహోదరుడు మమ్మల్ని చూసి బండి 2 చేతులతో పట్టుకుంటాడు. 2 చేతులు పట్టుకున్నాడు, ఒక చేతులు పెట్టాడు. ఆంధ్రుడు ఉన్నట్టున్న ఒక చేతులు పెట్టి నేను చూద్దాం, ముక్కులో నుంచి, నోట్లో నుంచి, ముట్లో నుంచి కూడా వచ్చిద్దాం. మొత్తం లేదు. సిగరెట్ తాగుతున్నాడు. మన ప్రాంతం మందిని కూర్చోడే దరిద్రుడు సిగరెట్ తాగుతున్నాడు. నా గంటలో పడ్డాడుగా ఇయ్యాడు. నేను చెప్పి అమ్మగారికి స్మితికి చెప్పి, మీరు అనబాకండి, అన్నామండి మూడు అనుకుంటున్నాడు. ఇంక నాడు ప్రార్థన ఉంటాడు. ఎందుకు తెలిసిందిగా దేవుడు వాళ్ళ జీవితంలో ఎంత గొప్ప కార్యం చేశాడు తెలుసా? ఆ కుటుంబంలో ఎంత గొప్ప కార్యం చేశాడో తెలుసా? అసలు దేవుని పాదాలు విడిచిపెట్టకూడదు, అంతగా దేవుని మీద ఆధారపడి ఉండాల్సినడు శివుడిని అవుతూ తిరుగుతున్నాడు. అందుకే దేవుడు, మనం అనుకుంటే దేవుడు ఎవరికి ఎట్ట పెట్టాలో అటు పెడతాడు అన్నట్టుగా దేవుడు ఎవరిని ఎలా చూడాలని చూస్తూ ఉంటాడు. స్తోత్రం చెప్పండి ఒకసారి. ఏంది నన్ను బయట తిరుగుతున్నావు? ఎందుకు కదా పడుతున్నారు పిల్లలు? గమ్ము కొనమని కర్ర కాదు. ఒరే నువ్వు గమ్మునుంటే అందరు గమ్మునుంటే కూర్చోండి. తిరగకూడదంట, కూర్చోండి. స్తోత్రం చెప్పండి ఒకసారి. మహిమ యేసుకే కలుగునుగాక. నా ప్రియమైన దేవుని పిల్లలారా, ఆలోచించండి. దేవుని విషయంలో మనం ఎలా ఉండాలా? జాగ్రత్తగా ఉండాలా, ఉత్సాహంగా ఉండాలి. దేవుని సన్నిధి పరిశుద్ధ స్థలం దైవికమైనటువంటిది. దానికి ఇవ్వవలసిన గౌరవాన్ని మనం ఇవ్వాలి.
మనం ఎవరైనా సరే దానికి ఇవ్వవలసిన ప్రాధాన్యత మనం ఇవ్వాలి. అప్పుడే మనము మన కుటుంబాలు ఆశీర్వాదకరముగా ఉంటాయి. స్తోత్రం చెప్పండి. మీలో బుద్ధి పుట్టిన ప్రతి వాడు ఏం పుట్టాలంటే ప్రతి వారికి బుద్ధి పుట్టాలా. కొంతమందికి బుద్ధి పుట్టదు, దేవుడికి ఇవ్వాలంటే బుద్ధి పుట్టదు, మందిరానికి రావాలంటే బుద్ధి పుట్టదు, ఆరాధన చేయాలంటే బుద్ధి పుట్టదు, పాటలు పాడాలంటే బుద్ధి పుట్టదు. బాగా పుట్టుద్ది దేనికి? నేను అన్నాను అన్నమాట, కింద ఒక ఆకు పైన ఒక ఆకులు సరిపోవట్లేదేంద్రా, జనాలు ఇంతమంది వచ్చారు ఆకులు సరిపోవట్లేదేంద్రా అంటే కింద ఒక ఆకు దాని పైన ఒక ఆకు ఈగిపోతే చిరాక అంటే తినేదానికి ఉన్నటువంటి ఉత్సాహం ప్రార్థనకు ఉన్నట్లేదు ఏంటని నాకు అర్థం కాదు. మనం ఎవరు దేవునికి మనం ఫంక్షన్లు ఏర్పాటు చేసుకొని ఏదో అందరం కలిసి భోజనాలు చేసుకున్నామని ఏదో ఫ్రెండ్స్ సర్కిల్ అంతా కలిసి ఏదో ఫంక్షన్ చేసుకోవట్లా, ఏదన్నా ఆ పార్టీ ఏర్పాటు చేసుకోవట్లా, అట్లా ఏర్పాటు చేసుకుంటున్న వాళ్ళని కాదు. దేవుని సన్నిధిని అనుభవించి దేవుని సన్నిధిలో పరిపూర్ణత పొంది ఆ తర్వాత మన శరీరాన్ని బలపరుచుకోవడానికి మనం తలా కొంత తీసుకొని అది ఏర్పాటు చేసుకుంటున్నాం. అంటే అది ప్రాముఖ్యం కాదు, మనకి దైవ సన్నిధి ప్రాముఖ్యం. దానికి కాదు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంది. దేనికి ఇవ్వాలి? దేవునికి, దేవుని వాక్యానికి ఇవ్వాలి, దేవుని సన్నిధికి ఇవ్వాలి. భోజన విషయంలో ఎవ్వరు ఎక్కడ త్వరపడకూడదు. అసలు మన ఊళ్ళది ఎవరు తొందరపడలే కానీ మనం త్వరపడకూడదు. అసలు నిదానంగానే ఉండాలి, ప్రశాంతంగానే ఉండాలి. కాదు కొంచెం ఆలస్యం అవుతుంది, అయిపోతే పప్పు అయిపోద్ది. అయిపోయింది పప్పు ఇప్పుడు కల్లా ఈ లోపల పప్పు దొరకదా, లేకపోతే ఇంకోటి ఏదైనా అయిపోతే ఏమైంది? బతుకుడికి ముందరా బాగు జరగడానికి వెనకన్నారు. రండి వద్దు, మనం దైవ సన్నిధికి ముందు ఉందుముగాక, బంతి పూటికి వెనక ఉందుముగాక. నీకేమయ్యా, మీరు పైకి ఆమె అంటున్నారు కానీ లోపల నీకేమిలే, ఏమైనా చదువుతావు అని అనుకుంటున్నారు మీరు. ఇంకా రాత్రి 6 వచ్చారు నాకు. ఏందమ్మా మాకు ఆలస్యం అయిపోయింది, మా 6 నేను దాచిపోసేదాన్ని, మా 6 నేను ఆమెను తీసేమని దాచిపెట్టుకున్నానా? మాకు 6 పాయసం అయిపోయింది. మా 6 లేదు, మా 6 లేదు. మీరు 6 అనుకున్నామని కలుపుకోండి. నాకేమో మొదట్లో కప్పు ఇచ్చారు కాదు, బాగుంది కదా సోదరు చెప్పండి. అయిపోయి ఇంకోటి అయిపోయింది. అసలు భోజనం అయిపోయి ఇంటికి వస్తున్నాం లేదా రాత్రికి వస్తున్నాం. ఆయన చూసాడుగా మనల్ని, మన సహనాన్ని ఆయన చూసాడుగా, మన ఆత్మీయత ఆయన చూసాడుగా, ఆయన ఆశీర్వదిస్తాడుగా. ఆ ఊరికి పోయలేదు లేదు, ఈ ఊరికి పోతే ఇది లేదు, అలా ఊరిపోతే అదే సరి కానీ వేయలేదా? ఈ కోసం నాకు మనం ఎక్కడైనా ప్రార్థనకి వెళ్ళలేదు. మనమేంటో, మన పద్ధతి ఏంటో, మన పరీక్షలు ఏంటో చుట్టుపక్కల సంఘాల అందరికీ తెలుసు. దేవునికి స్తోత్రం. మనం తొందరపడమని తెలుసు. హల్లెలూయా. ఏమన్నా లేకపోయినా సనగం గొనగం అని తెలుసు. హల్లెలూయా. ఆరుగురు పోయి రాత్రి ఒక్కసారి వచ్చాయి చూసా. 6 ఒక్కసారి మళ్ళీ నిదానం. నేను లేచిపోవటమే తప్పే, మరి గౌరవం స్పీడ్గా పోయి కూర్చున్నామని కాదు. ఏదో నేను లేచిపోయాను, వాక్యం విషయం ఎంత మంచి ఆధ్యాత్మికమైన సందేశం నాకు తెలుసా. పచ్చి తాగుబోతతో వచ్చి ఉదయం చెబుతున్నాను, నాకు భయంకరమైన తాగుబోతాయి. 24 hours మందులోనే ఉంటాడు. ఆయన చదువుతున్నాడు, బా రాత్రి చెప్పాడు పాస్టర్ గారు, ఏం చెప్పాడయ్యా, వాక్యం చదువుతున్నాడు ఆయన, ఎంత బాగా చెప్పాడయ్యా.
ఆ 4 పాయింట్లు ఎంత బాగా వివరించాడయ్యా. యాడ మిస్ అవుతానో అని ఉండాలి కానీ గారేసుడా, గుండు పెట్టాడా, గోంగూర వేసాడా, కథలు గోంగూర సోదరు చెప్పండి. ఏమి ఎన్ని ఇప్పుడు చూసిగా చెట్టు చుట్టూ నా తల్లి అవి లైట్లో అనుకునేది కాబోలు, అవి నా కళ్ళు చుట్టూ తిరుగుతుంది. గ్రౌండ్లో మొత్తం నా కళ్ళే. ఇప్పుడు మన మీటింగ్స్ అయిపోయి ఎన్నాళ్ళు అవుతుందండి? ఎన్ని రోజులు అవుతుంది మన మీటింగ్స్ అయిపోయి? మన మీటింగ్స్ అయిపోయి ఎన్నాళ్ళు అవుతుంది? ఆడున్న 3 కర్రలు తీయడానికి మనకి ఊరు కూరలేదు. 3 కర్రలు ఉన్నాయి అట, 3 మిగిలినవన్నీ నేను తీసేసుకోవచ్చు చిన్నగా. 3 కర్రలు తీయడానికి ఎవరు వెళ్ళగాల చూడలేదు. ఊరికి తెలియదా? అవసరమే వచ్చా? మన సొంత పని కాదుగా, మన ఇంట్లో పని కాదుగా, మన చుట్టాలు కాదుగా, మన బంధువులు కాదుగా, మనకు సంబంధించింది కాదుగా. మళ్ళీ ఏమైనా అన్నాం అనుకో ఇటు పిలుతాడు పోతా కాదు. ఇట్లా అంటే పని ఉందన్నా, ఇప్పుడు రాను కుదరదు, రమణ బాగా పోతున్నానా, అమ్మాయి రెడీ ఉంది, రోడ్డు మీద ఉంది అంటే ఉదాహరణ చెబుతున్నా. కనపడలే మీకు? రోజు డబ్బా పెట్టేగా, డబ్బా ఎత్తుకుని అవి కనపడలే మీకు? ఏం తీయొచ్చుగా. స్మిత్ కూడా అంటే ఎవడు పడేసాడో వాడేది, ఎవడు ఆడ పెట్టాడో వాడేది. నేను తీయనా అంటాడు. బెల్ట్ పోలని తొలగించాడు కానీ వాడు